నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి సరికొత్త ఎపిసోడ్లని ప్రతిరోజు. ఈరోజు మీ ముందుకు వచ్చాను సరికొత్త కథతో. జత వెతికే హృదయానికి మొదటి భాగం. మట్టి రోడ్డు మీద దుమ్ము రేపుకుంటూ వేగంగా వచ్చి ఆగింది ఒక నల్లని విదేశీ కారు పెద్ద బంగ్లా ముందు. లోపల నుంచి ఒక నౌకరు పరుగున వచ్చి గేటు తీయగానే లోపలికి దూసుకుపోయింది ఆ కారు. అందులో ఎవరు ఉన్నారో చూడాలని ఆ చుట్టుపక్కల ఇళ్ళవాళ్లే కాదు, పక్క వీధుల వాళ్ళు కూడా వచ్చారు. గత 2 రోజులుగా ఆ బంగ్లా చాలా సందడిగా ఉండడం ఆ ఊళ్ళో వాళ్ళకి వింతగానే కాదు, కుతూహలంగా కూడా అనిపించడంతో ఆ బంగ్లాకి కొంచెం దూరంలో గుంపులుగా నిలబడి మాట్లాడుకుంటున్నారు. ఒక 4-5 పిల్లలైతే గేట్ దాకా వచ్చి లోపలికి తొంగి చూసే సాహసం చేశారు కూడా. అయినా లోపల కారులో నుంచి దిగుతున్నది ఎవరో కనిపించకపోవడంతో నిరాశగా వెనక్కి వెళ్ళి పెద్దవాళ్ల దగ్గర నిలబడ్డారు. కనీసం వారి మాటల ద్వారా ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు కదా అని. ఇంతలో గేట్ తెరుచుకోవడం, కారు బయటకు దూసుకు వెళ్ళిపోవడం క్షణాల్లో జరిగిపోయింది. అంటే ఆ బంగ్లాలో ఉండడానికి రాలేదా ఎవరు? మరి ఆ సందడేమిటి? వాళ్లలో వాళ్లే చెవురు కొనుక్కున్నారు. గేటు వేసిన నౌకరు బయటికి వస్తాడేమో వివరం తెలుసుకోవాలని వారిలో కొందరు వేచి చూస్తుండగా, మరికొందరు తమ తమ పనులకి ఆలస్యం అవుతూ ఉండడంతో తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు. అది తెలుగు రాష్ట్రంలో అటు పట్టణం ఇటు పల్లె కాని ఊరు. పేరు దేవరపల్లి. ఆ ఊరు అటు పాత తరానికి ఇటు కొత్త తరానికి మధ్య వారధిలా ఉంటుంది. సుమారు 500 గడపలు ఉన్న దేవరపల్లి ఎటువంటి రాజకీయాలు, పట్టణవాసపు కాలుష్యాలు అంటని ఊరు. ఉన్న జనాభా అంతా కలిసికట్టుగా ఒకటే మాట మీద ఉంటారు. వ్యవసాయాన్ని, రైతులని తల మీద పెట్టుకుని పూజించే ఊరది. ఊళ్ళో అమ్మవారి జాతరలు, సంబరాలు, తిరునాళ్ళు, టూరింగ్ టాకీస్తో పాటుగా ఒక ఇంటర్నెట్ సెంటర్, ప్రభుత్వ పాఠశాల, ఊరి చివర వేణుగోపాలస్వామి ఆలయం, పక్కనే చెరువుతో పాటుగా ఒక పబ్లిక్ లైబ్రరీ కూడా ఉన్నాయి. ఆ లైబ్రరీని నడిపేది మన హీరో అర్జున్. అతను ఆ ఊళ్ళోనే పుట్టి పెరిగాడు. హై స్కూల్ వరకు అక్కడే చదువుకున్నాడు. పై చదువులకి నగరం వెళ్ళడమే కాదు, పై చదువులకి విదేశం కూడా వెళ్ళి వచ్చిన అతను తిరిగి తాను పుట్టి పెరిగిన ఊరికి ఎందుకు తిరిగి వచ్చాడో ఎవ్వరికీ అంతు చిక్కని రహస్యం. ఎంతమంది ఎన్ని విధాలుగా అడిగినా చిరునవ్వే అతని సమాధానం. అతని తల్లిదండ్రులు సత్య, కృష్ణమూర్తి ముందు కొంచెం సందేహించినా అర్జున్ సంతోషమే తమ సంతోషం అనుకుని తృప్తిపడ్డారు. అర్జున్కి ఒక చెల్లెలు కూడా ఉంది. ఆమె పేరు మాళవిక. ఇక అసలు కథలోకి వెళ్తే, అన్నయ్య ఇది విన్నావా? లైబ్రరీలో నిశ్శబ్దం పాటించాలన్న సంగతి మర్చిపోయి గట్టిగా అరుస్తూ అర్జున్ కూర్చున్న చోటుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు 19 ఏళ్ల సురేంద్ర. అక్కడ కూర్చుని శ్రద్ధగా చదువుకుంటున్న 4-5 తలెత్తి సురేంద్ర వంక కోపంగా చూశారు. అర్జున్ చూపుడు వేలును తన పెదవుల మీద ఉంచుకుని ష్ అన్నాడు, నిశ్శబ్దం పాటించమన్నట్టుగా. సురేంద్ర ఒకసారి చుట్టూ చూసి క్షమించమన్నట్టుగా సైగ చేసి అర్జున్ ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు. నీకు ఇది తెలుసా? మనం శివంతాత గారి బంగ్లాలోకి ఎవరో పెద్ద కారులో వచ్చారు, తిరిగి వెళ్ళిపోయారంట. ఎవరా అని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. గొంతు చిన్నదిగా చేసి రహస్యం చెప్తున్నట్టుగా అన్నాడు. అర్జున్కి ఆ విషయం ముందే తెలుసు. లైబ్రరీ ముందు నుంచే వెళ్ళింది ఆ కార్. అది ప్రైవేట్ కార్ కాదని, క్యాబ్ అని అతనికి చెప్పినా అర్థం కాదు కనుక అర్జున్ మౌనంగా అతను చెప్పేది విన్నాడు. తనకు ముందే తెలుసు కదా అని సురేంద్ర మాటలని పెడచెవిన పెట్టలేదు. అతను శ్రద్ధగా విన్నాడు. తనతో పాటుగా అక్కడ ఉన్నవారి చెవులు కూడా సురేంద్ర మాటలను శ్రద్ధగా ఆలకిస్తున్నాయని తెలిసేసరికి నవ్వొచ్చింది అర్జున్కి. అయినా బలవంతంగా అదుముకున్నాడు. శివం తాతగారు పోయి 1 ఏడాది గడిచిపోయింది. ఇన్నాళ్ళు ఖాళీగా ఉన్న బంగ్లాలోకి ఇప్పుడు ఎవరొస్తారంటావన్నయ్య? సాలోచనగా బుర్ర బరుక్కుంటూ అడిగాడు సురేంద్ర. అలాంటి విషయాలకి తన దగ్గర సమయం లేదని చెప్పలేదు అర్జున్. తన మాటలతో కానీ చేతలతో కానీ ఎదుటి వ్యక్తిని బాధ పెట్టే అలవాటు అతనికి లేదు. అందుకే చిరునవ్వుతో సురేంద్ర వైపు చూశాడు. అతను ప్రశ్న వేశాడే కానీ సమాధానం గురించి పట్టించుకోడని అర్జున్కి తెలుసు. అతని గురించే కాదు, దేవరపల్లిలో ఉన్న అందరి గురించే అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ ఊళ్ళో అడుగుపెట్టిన కొత్త వ్యక్తి వలన ఆ ఊళ్ళో ఎటువంటి మార్పులు రాబోతున్నాయో, ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయో అనుకున్నాడు మనసులో అర్జున్. చూచాయిగా అతనికి వచ్చినదెవరో అర్థమైంది కానీ అది బయట పెట్టలేదు అతను. పెడితే ఏం జరుగుతుందో తెలుసు గనుక. సాయంకాలం 5 లైబ్రరీ మూసేసి తాళాలు జేబులో పెట్టుకుని ఇంటి వైపు నడిచాడు అర్జున్.
చల్లటి గాలి వీస్తుంటే దారికి ఇరువైపులా ఉన్న చెట్లు తలలు ఊపుతున్నట్టుగా కొమ్మలు చిన్నగా ఊగుతున్నాయి. లైబ్రరీ ఊరి మధ్యలో ఉంది. అతని ఇల్లు అక్కడి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. అతను సైకిల్ కానీ బైక్ కానీ ఉపయోగించడు, నడిచే వెళ్తాడు. ఆ రోజు కూడా అలానే చల్లని గాలిని ఆస్వాదిస్తూ దారిలో తనని పలకరించిన వారిని తిరిగి పలకరిస్తూ ఇల్లు చేరుకున్నాడు. అమ్మా అమ్మా పిలుస్తూ చెప్పులు విప్పి గుమ్మం దగ్గర ఉన్న గోళంలో నుంచి చెంబుతో నీళ్లు ముంచుకుని కాళ్ళు చేతులు కడుక్కుని లోపలికి వెళ్ళాడు అర్జున్. వసారాలో ఎవరూ కనిపించకపోవడంతో కళ్ళు చికిలించి చూస్తూ వంటగదిలోకి నడిచాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి నోరు వెళ్ళబెట్టాడు అర్జున్. తల్లికి బదులుగా తండ్రి వంట చేస్తూ ఉండడమే అందుకు కారణం. అన్నం వారుస్తున్న తండ్రికి సహాయం చేయడానికి రంగంలోకి దిగాడు అర్జున్. గబగబా అక్కడ ఉన్న వంకాయలు తరగడం మొదలుపెట్టాడు. కొద్దిసేపు నిశ్శబ్దంగా ఎవరి పని వాళ్ళు చేశాక ఇక ఉండబట్టలేక అర్జున్ నోరు విప్పాడు. అమ్మా చెల్ల ఏరి నాన్నా? కృష్ణమూర్తి చిన్నగా నిట్టొచ్చాడు. నీకు తెలియనిదేముందిరా, శివం పెద్దనాన్న బంగ్లాలో ఎవరో ఉండబోతున్నారని తెగ మాట్లాడుకోవడం విని ఉండబట్టలేక విషయం తెలుసుకొస్తానని మీ అమ్మ బయలుదేరింది. వెనకే నీ చెల్లెలు తోకలా బయలుదేరింది. ఇక వాళ్ళిద్దరూ ఒకటయ్యాక నేను చేసేదేముంది అన్నాడు నవ్వుతూ. అర్జున్ కూడా నవ్వేశాడు. ప్రతి రాత్రి అందరూ కలిసి భోజనం చేయడం అలవాటు కృష్ణమూర్తి కుటుంబానికి. లైబ్రరీ నుంచి రాగానే కొంచెం సేపు తల్లితో కబుర్లు చెప్పి అందరితో కలిసి భోజనం పూర్తి చేసి అదే కాంపౌండ్లో తండ్రి తన కోసం ప్రత్యేకించి కట్టించిన విల్లాకి వెళ్ళిపోతాడు అర్జున్. అక్కడే అతను తన అసలైన పని చేసేది. అతను పని చేసుకుంటున్న సమయంలో ఎవరూ అతన్ని డిస్టర్బ్ చేయడానికి సాహసించరు. ఆ రోజు తల్లి చెల్లి వచ్చేసరికి కొంచెం ఆలస్యం కావడంతో అంతవరకు ఖాళీగా ఉండడం ఎందుకని ఇంటి ముందు సత్య పెంచిన తోటలో నుంచి పువ్వులు కోసి జాగ్రత్తగా మాల కట్టాడు అర్జున్ మర్నాడు తల్లి పూజ కోసం. అతను ఆ పని చేస్తున్న సమయంలో కృష్ణమూర్తి అతని ఎదురుగా కూర్చుని కబుర్లు చెప్పాడు. అతను హై స్కూల్లో హెడ్ మాస్టర్ కింద పనిచేస్తున్నాడు. మరొక 5 సంవత్సరాల సర్వీస్ ఉంది అతనికి. ఈ లోపుగా మాళవిక పెళ్లి చేయాలని అతను చెల్లెల్ని చదువుకోనివ్వాలని అర్జున్ వాదించుకుంటూ ఉంటారు. సత్య ఎటూ చెప్పదు, నవ్వేసి ఊరుకుంటుంది. ఎందుకంటే ఎవరెన్ని మాట్లాడినా చివరికి ఆమె మాటే చెల్లుతుందని తెలుసు ఆమెకి. అది ఆ కుటుంబంలో అందరికీ తెలుసు. అర్జున్ మాలలు కట్టడం పూర్తి చేసే సమయానికి గేట్ తెరుచుకుని లోపలికి అడుగుపెట్టారు సత్య మాళవిక. మాలలు కట్టడం పూర్తి చేసేసావా? నేను కడదామనుకున్నాను. వస్తూనే అన్నగారి చేతుల్లో మాలను చూస్తూ అంది మాళవిక. చెల్లెలు నెత్తి మీద చిన్నగా మొట్టాడు అర్జున్. మాల కట్టాలంటే ముందు దారం పువ్వులు ఎలా పట్టుకోవాలో తెలియాలి ఏడిపిస్తూ అన్నాడు. సత్య వంటగదిలోకి నడిచి అక్కడ పనంతా పూర్తవడమే గాక నీట్గా సర్ది ఉండడం చూసి మురిపెంగా నవ్వుకుంది. ఎప్పటిలా అందరూ నవ్వుకుంటూ భోజనాలు పూర్తి చేశారు. అర్జున్ తన ఇంటికి చేరుకునేసరికి రాత్రి 9 అయింది. కృష్ణమూర్తి అర్జున్ కోసం దగ్గరుండి కట్టించిన విల్లా అది. అర్జున్ ప్రశాంతంగా పని చేసుకోవాలంటే కావలసిన సదుపాయాలు అందుబాటులో ఉండాలని అతని ఆలోచన. అర్జున్ కిటికీ తలుపులు తెరిచి ఉంచడంతో చల్లని గాలి వీస్తోంది. కానీ మరికొంతసేపు అలా తీసి ఉంచితే దోమలు పీకేస్తాయని తెలుసు. అందుకే కిటికీ తలుపులు మూసి బాల్కనీలోకి నడిచాడు. రేలింగ్ ఆనుకుని నిలబడి ఆకాశం వైపు చూశాడు. చవితినాటి చంద్రుడు ఆకాశంలో మబ్బుల చాటు నుంచి తొంగి చూస్తున్నాడు. ఆ సమయంలో అతని మనసులోకి వచ్చిన మొదటి పేరు ఆనంద భైరవి. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాతి ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి.